ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే జూలై 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంట్లో నుండి అస్సలు బయటకు రాకూడదు. అది ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు, బయటకు వస్తే ఏం జరుగుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే అలంకార ప్రియులు కూడా. అందంపై ఆసక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలని తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు కార్యసాధన కూడా చేస్తారు. అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు, ఆరోపణలు వీరు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2026వ సంవత్సరం జూలై 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక, ఈ రోజు దినఫలాల ప్రకారం బయటికి వెళ్ళడం వల్ల మీకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి. అంటే ఉద్యోగాల నిమిత్తం, అత్యవసరమైన పనుల నిమిత్తం వెళ్ళేవారు మీరు ఒక్కసారి గణపతి దేవుణ్ణి ఆరాధించి బయటికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. లేనిపోని సమస్యలు చిక్కుకొని పోలీసు కేసుల వరకు వాగ్వాదానికి దిగే ప్రమాదం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అలాగే అనవసరమైన వాదన జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అవసరం లేని వారు మాత్రం బయటకు వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమం. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళండి. గణపతిని ఆరాధించి బయలుదేరండి. అలాగే మీరు ఇతరులకు సాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి బయటికి వెళ్లే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపార జీవితంలో కొన్ని మెలుగులు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశలు కనుక ఉండి ఉన్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే గనక లాభాలు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు మీకు సపోర్ట్ లభించడం లేదని మీరు నిరాశలు కనుక ఉండి ఉన్నట్లయితే వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం, డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో, ఏదో ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అతి త్వరలో మీరు నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో
మీరు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న పొరపాటు ఈ రోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మీరు మాట పడాల్సి రావచ్చు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు ఈ యొక్క పొరపాటును ఎత్తి చూపించి మిమ్మల్ని నలుగురి ముందు అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇక ముందైనా మీరు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. అలాగే కన్యా రాశి వారికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యల నుండి ఊరట లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారు. చాలా రోజులుగా మీకు ఉన్నటువంటి సమస్యలకి ఏ చికిత్స తీసుకోవాలి, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేక ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగారు. ఈ రోజు మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది లభించబోతుంది. ఒక వ్యక్తి మీకు దీని గురించి మంచి సలహాలు, సూచనలు అందజేస్తారు. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ప్రమోషన్లు లేక, ఆర్థిక పెరుగుదల లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో, ఈ రోజు దానికి సంబంధించి మీ కార్యాలయంలో ఒక చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించడం ద్వారా ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే కన్యా రాశి వారు వీరి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క సన్నిహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఇలా ఎవరితో అయినా సరే చిన్న విషయంలో ఆ చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2026 సంవత్సరం జూలై 20వ తేదీ సోమవారం అనేది ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు గడవబోతుంది. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే పేదలకు, అనాథలకు, అభాగ్యులకు పాదరక్షకులు, గొడుగులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక గోమాతను దానంగా ఇవ్వండి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.